నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభం నిర్మాణ పనులను చేపడుతున్న టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఢిల్లీ సరిహద్దులో రైతులతో దీక్షలతో పాల్గొన్న రాహుల్ గాంధీ రాజధానిలో గవర్నర్ హౌస్ నుండి భారీ ర్యాలీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం ఈ నెల 29 నుండి సమావేశాలు ప్రారంభం కరోనా వ్యాక్సిన్ పై అపోహలను వీడాలి దృష్ట పరిమాణాలు కలుగుతున్నాయన్న ప్రచారంపై కేంద్ర మంత్రి వివరణ రామతీర్థం ఆలయాన్ని దర్శించిన చిన్నజీయ స్వామి ఆలయాల భక్తులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన కేంద్ర ప్రభుత్వం 971 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి 3 రోజుల క్రితమే భవన నిర్మాణానికి 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఆమోదం తెలిపింది భవన నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ 2022 అక్టోబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయనుంది గుజరాత్ కు చెందిన హెచ్సిపి సంస్థ పార్లమెంట్ భవన డిజైన్లతో రూపొందించింది నిర్మాణంలో ప్రత్యక్షంగా 2000 మంది పరోక్షంగా 9000 మంది పాల్గొంటారు అలాగే 200 మందికి పైగా హస్త కళాకారులు భాగ్యస్వామ్యం పంచుకోనున్నారు ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చునే విధంగా హాల్ నిర్మించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళనలో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఐక్యత సందేహాన్ని వినిపించేందుకు చేపట్టనున్న ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు ఢిల్లీలోని గవర్నర్ హౌస్ నుండి ఈ ర్యాలీకి ప్రారంభం కానుంది కాగా నేడు కిసాన్ అధికార్ దివాస్ ను నిర్వహించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు రైతులకు మద్దతు పలకాలని రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలపాలని కోరారు కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని సూచించారు
కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్పై లోక్సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత జాతీయ ఆర్థిక సర్వే నివేదిక విడుదల కార్యక్రమాలుంటాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం ఫిబ్రవరి 15 నుంచి పార్లమెంటుకు విరామం ప్రకటించారు. మళ్లీ మార్చి 8న ప్రారంభమయ్యే ఏప్రిల్ 8తో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 16 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రయత్నించారు. కరోనా వ్యాక్సిన్ తో దుష్పరిణామాలు కలుగుతున్నాయన్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కరోనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు స్వల్ప జ్వరం, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి, ఒళ్ళు నొప్పులు కలుగుతాయని వెల్లడించారు. ఈ లక్షణాలు తాత్కాలికమేనని వాటికవే తగ్గిపోతాయని వివరించారు. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తో పురుషులు, మహిళల్లో వధ్యత్వం ఏర్పడుతున్న సందేహానికి బదిలిస్తూ దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఏపీలో గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనపై త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటన ఆలయాల భద్రతకు సంబంధించి మేలుకొలువు వంటి ఘటన అని ప్రభుత్వం అన్ని ఆలయాలకు తగిన భద్రత కల్పించాలని సూచించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి ఏపీలో మిగిలిన ఆలయాలను కూడా సందర్శిస్తానని వెల్లడించారు. తన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పర్యటన సాధారణమైనదని పేర్కొన్నారు. ఆయా ఆలయాల్లో భద్రత లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తామని వివరించారు. సంబంధించిన కొండని ఒకసారి పరిశీలించాం. జరిగినటువంటి
ఆ సన్నివేశాన్ని అక్కడ ఉండేటటువంటి విధానాన్ని చూడడం జరిగింది. ఆలయానికి సంబంధించినటువంటి ఆగమ పరంగా సంప్రదాయ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనేదాన్ని మేము అక్కడ పెద్దలతోటి సంప్రదించడం జరిగింది. ఇక పైన ఇప్పుడు జరిగిన సన్నివేశాలు లాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ద్వారాలు సరిగా లేవు, గర్భాలయం సరిలేదు, తగినటువంటి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని అక్కడ తిరిగి పునఃప్రతిష్టాపన చేసుకోవడం చాలా బాగుంటుంది అని ఇక్కడ పెద్దలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది లోపల పైన మనకు కావాల్సినటువంటి మరి పునర్నిర్మాణం జరగాలి. హెచ్చరికను మనం తీసుకుని మిగతా వాటి అన్నిటి చోట్ల కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోగలిగితే జరిగిన దానికి మనం వేసుకోవలసినటువంటి సరైన మందు వేసుకున్నట్టు అవుతుంది. మా సూచన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, ప్రభుత్వానికి ఏంటంటే రక్షణ లేనటువంటి సన్నిధులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి సన్నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ కూడా తగినటువంటి రక్షణ వ్యవస్థ, జల వ్యవస్థ ఇలాంటివి మనం కల్పిస్తే భక్తులు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. భక్తులు 10 మంది తిరుగుతుంటే ఇలాంటి అన్నెసెసరీ ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశం తగ్గుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజపురం గ్రామంలో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. అడవి ప్రాంతం నుండి పుంటపల్లాల్లోకి చొరబడి పూర్తి ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో వాటిని తరమడానికి ప్రయత్నించిన తిలక్ రాజు అనే వ్యక్తి విద్యుత్ షాక్ ని గురై తీవ్ర గాయాలు పాలయ్యారు. బాధితుని స్థానికులు కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్డీకాపోల్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. లక్ష్మణ్ ఐఆర్ఎస్ గారికి, రతనన్న గారికి, జయరాజారు గారికి, రాజారాం యాదవ్ గారికి,
వెలుపుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గారి మందాల భాస్కర్ గారికి, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారికి, ధనంజయ సార్ గారికి, మోదీనాథ్ నాయక్ గారికి, ధర్మానాయక్ గారికి, కుమార్ గారికి, రోహిణి రాజు గారికి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉద్యోగంతో చేసిన నాయకులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. వాడు చెప్పేది చదువు అనేది హైదరాబాద్ లో మనుషులు ఎంతమంది ఉన్నారు, మనలో మనుషులు ఎంతమంది ఉన్నారు, అసలు లేరు కదా. మనిషి కనుమరుగైపోయాడు కదా, మిషన్ అయిపోయాడు కదా. యూనివర్సిటీ ఇవ్వరు, వారికి ఎడ్యుకేషన్ ఇవ్వరు, వారిని నాశనం చేస్తారు ఈ దేశంలో. ఈ పిల్లలందరికీ జపాన్, సింగపూర్, మలేషియాలో పుడితే వీళ్ళ భవిష్యత్ చాలా గొప్పగా ఉండేది. దిక్కుమైన దేశంలో ఉండి నాశనం అయిపోతున్నారు ఈ జాతులన్నీ. ఎస్సీ 20% ఎస్టీ 12 మైనారిటీ 12 లెక్కలు పెడతా ఉన్నాం. దయచేసి రాజ్యాంగపరమైనటువంటి మాటను పట్టు పెట్టండి. మీ కులాలను మీరు ఆర్గనైజ్ చేయండి. మీ కులాలకు ఏం అవకాశాలు కావాలి, ఏం హక్కులు కావాలి, ఈ రాజ్యాంగం మీరు పాలన చేసిన పాలకులు ఎందుకు వెనుకపోతా ఉన్నారు? 6 సంవత్సరాలు అయిపోయింది గిరిజన యూనివర్సిటీ రావడానికి. ఇది ఒకసారి ఆలోచన చేయండి. మనకు విపరీతమైన కుల సంఘాలు ఉన్నాయి. ఎవరి కుల సంఘం ఏ యొక్క రాజకీయ పార్టీలు అందరూ పనిచేస్తా ఉన్నాం. మనం వాళ్ళకి అవకాశాల గురించి ఏం చేస్తా ఉన్నాం. ఇది కాదు, నిజంగా ఆ జాతిలో పుట్టిన మనం ఆ జాతి యొక్క ఆత్మగౌరవం కోసం, ఆ జాతికి రావాల్సిన సమాన మాట కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి గిరిజనులు ఉన్నత స్థాయికి చేస్తారు, విద్యావంతులు అవుతారు అనేది ఒక కోణంలో అయితే, నెల్సన్ మండేలా గారు ఒకసారి మాట అన్నాడు, నేను విన్నా. దేశం నాశనం కావాలి, కొందరే బతకాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేయాలి. మీరు ఏదైతే ఇప్పుడు గిరిజన విశ్వవిద్యాలయాలు అనుకుంటున్నారో సజీవ సాక్షిని అది చెప్పే ముందు ఈ రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు తమ్ముడు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర గారు, జాతీయ అధ్యక్షుడు రాజేష్ నాయక్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు శరత్ నాయక్ గారు, మరి దీంట్లో పాల్గొంటున్నటువంటి అనేక సాగు చేస్తున్నటువంటి రైతుల పైన, కోడు రైతుల పైన కేసులు పెట్టారు, నిర్బంధించారు, వాళ్ళ పంటల్ని ధ్వంసం చేశారు. ఇది నిజాం ప్రభుత్వానికంటే మించినటువంటి కారణాలు ఈ గత 6 తెలంగాణ వచ్చిన తర్వాత జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ తెలంగాణ కోసం మేము పోరాడింది, ఈ తెలంగాణ కోసం మేము కోరుకున్నది అనేటువంటి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అయ్యా, ఇలా నిజంగా యూనివర్సిటీ వస్తే ఈ యూనివర్సిటీలో ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం దాని మీద వచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ చోరీ జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊళ్లకు వెళ్లడంతో దుండగులు ఓ ఇళ్లలో దూరి చోరీకి పాల్పడ్డారు. గ్రామంలో డ్రైవ్ నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల నుండి 7 లక్షల నగదు, 15 గ్రాముల బంగారం, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పాత నేరస్తులుగా గుర్తించారు. వీరిపై పలు స్టేషన్లో కేసులు నమోదైనట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి తెలిపారు. ఓకే సార్, ఓకే సార్. కొంచెం ఇసుక రా కదా. ఫోటోలో ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, అదేవిధంగా క్రైమ్ టీం నరసింహ యాదవ్, శ్రీధర్ మంచి ఎఫర్ట్ చేసి మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఇలా పట్టుకోవడం వల్ల కూడా ప్రజల్లో మంచి పోలీసు మంచి చేయగలుగుతారు, మా ప్రాపర్టీ పోయినా కూడా రికవర్ చేసిరు అనేది వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
కాబట్టి వాళ్ళకు రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెల 10వ తారీఖున మధ్యాహ్నం అజయ్ వర్జిన్ కంట్రీలో గీతా యాదవ్ రెడ్డి తన ఇంటికి 11 o'clock లాక్ చేసి కర్మాన్ గాడికి వెళ్తే తిరిగి సాయంత్రం రాగా ఇంటి లాక్ చేసేసి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న 7 లక్షల నగదు థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వస్తే ఆ రోజు నుంచి మహేశ్వరం ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎఫర్ట్స్ చేసి నిన్న సాయంత్రం 6 గంటలకు అనుమానంగా అక్కడ తిరుగుతున్న సభావత్ పవన్ 20 years ఉంటాడు, అతన్ని అదుపులో తీసుకొని విచారించగా అటు నేరాన్ని అంగీకరించినట్టు తెలియజేసినాడు. అతని అంగీకారం రిపోర్ట్ చేసి ఏదైతే అఫెన్స్ అయిందో అందులో 7 లక్షల నగదును రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతను పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో కూడా అదే ప్రజయ్ వర్జిన్ కంట్రీలో 3 అఫెన్స్లు చేయడం జరిగింది. ఒక కేసేమో తాళం పలగొట్టి అందులో అతనికి ఏం దొరకలేదు. ఇంకో కేసులో ఒక టీవీ, 2 ల్యాప్టాప్లు, 1.5 తుల గోల్డ్ ఇయర్ ట్యాప్స్ దొంగిలించడం జరిగింది. అవి తీసుకొని తోటి నేరస్తు అతని దోస్త్ అయిన కిరణ్ కుమార్ మంకాల్ అనే అతని దగ్గర పెట్టడం జరిగింది. అతని కన్ఫెషన్ తోటి ఆ కిరణ్ ఇంట్లో ఆ టీవీ, 2 ల్యాప్టాప్లు, ఆ గోల్డ్ ఏదైతే ఉందో ప్లస్ ఈ క్యాష్ కూడా అక్కడే పెట్టాడు. అవన్నీ కూడా రికవరీ చేసి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు రిమాండ్ ప్రిపేర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతను మిల్క్ బిజినెస్ చేస్తాడు. ఎవరైతే ఉన్నారో ఈ వర్కరు తన కుమార్ అని అతని మిల్క్ క్యాటిల్ షెడ్లో పనిచేస్తాడు. ఎక్కడ పవన్ అంటే అనేది చిన్న దర్పల్లి విలేజ్ ఇక్కడ చిన్న దర్పల్లి విలేజ్ మహబూబ్నగర్ డిస్టిక్. ఫ్యామిలీ వాళ్ళు అమ్మ నాన్న అందరూ కూడా ఆ వర్జిన్ కంట్రీలోనే మెయిడ్ సర్వెంట్గా పనిచేస్తారు. అందుకు అక్కడ యాక్టివిటీస్ ఉన్నది చూసి ఎక్కువ ఎవరు ఉండరు. ఇదంతా కూడా ఐసోలేషన్ ఏరియా ఉంటుంది, విల్లాస్ అని చెప్పేసి అప్పుడప్పుడు కంటిన్యూ అటెండ్ చేస్తున్నాడు. మిగతా నేరస్తులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ కాలేడు తను బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి నేరాలకు గతంలో మన కేసులు ఉన్నాయి సార్? ఏం లేదు, మిగతా ఎక్కడ కూడా కేసులు ఏం లేవు, ఏం చేయలేదు. ఇదంతా అదేదైతే విల్లాస్ ఉన్నాయో అంతా కూడా ఐసోలేషన్ ఉంటుంది కాబట్టి లాక్ చేసిపోతే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఒక 3 అఫెన్స్లు చేసిండు, ఈసారి చేసి దొరికాడు. దీనిపైన షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాం. సస్పెక్ట్ షీట్. నారాయణపేట్ జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో విషాదం నెలకొంది. ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా పులిమామిడి గ్రామానికి చెందిన హనుమంత్ ట్రాక్టర్ బోల్తపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభం. నిర్మాణ పనులను చేపడుతున్న టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులతో దీక్షలతో పాల్గొన్న రాహుల్ గాంధీ. రాజధానిలోని గవర్నర్ హౌస్ నుండి భారీ ర్యాలీ.
బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం. ఈ నెల 29 నుండి సమావేశాలు ప్రారంభం. కరోనా వ్యాక్సిన్ పై అపోహలను వీడాలి. దుష్పరిణామాలు కలిగిస్తున్నాయన్న ప్రచారంపై కేంద్ర మంత్రి వివరణ. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చినజియర్ స్వామి. ఆలయాల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న సూచన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తుండండి V3 న్యూస్. నమస్కారం.